When God sees you giving time, He will come and give you time. దర్శనాలు ఇస్తాడు, మర్మాలు బోధిస్తాడు. He will teach you. If you want to have a different output, you should have a different input. అవునా? నీవు ఎందులో అయినా సరే మార్పు చూడాలి అంటే నీ జీవితంలో చేసే పనులు కానీ పద్ధతులు కానీ ఏం చేయాలా? మార్చుకోవాలి. మొదట దేవుని రాజ్యము అనండి. ఒక్కొక్కసారి చూడండి, ఏదైనా ఒక మార్పు అనండి, ఎనీథింగ్ దట్ యు వాంట్ టు సీ డిఫరెంట్. ఎంతమంది నా జీవితంలో అవుట్పుట్, రాబడి, మార్పు చూడాలనుకుంటున్నారు? అవుట్పుట్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ అవుట్పుట్, యూ షుడ్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఇన్పుట్. అవునా? నీవు ఎందులో అయినా సరే మార్పు చూడాలి అంటే నీ జీవితంలో చేసే పనులు కానీ పద్ధతులు కానీ ఏం చేయాలా? మార్చుకోవాలి. చాలామంది రెజల్యూషన్స్ చేసుకుంటారు. జనవరి 1న 31st నైట్న తీర్మానాలు చేసుకుంటారు. నేను మందు తాగను, నేను సిగరెట్ తాగను, మా ఆవిడ్ని కొట్టను, నేను అది చేయను, నేను ఇది చేయను, నేను అలా చేయను తీర్మానం చేసుకుంటారు. తీర్మానం చేసుకొని తర్వాత రోజు తప్పతాగి పడిపోతారు. ప్రభు నా ఆర్థిక పరిస్థితి మార్చు అంటారు, పోవు అప్పులు. తీర్మానాలు నాకు తెలిసి ఇప్పుడు దాకా తీర్మానాలన్నీ కూడా 100% ఫ్లాప్ అవడం చూశాను నేను. ఎంత పర్సెంట్? 100%. ఎవ్రీ రెజల్యూషన్ హ్యాస్ ఫెయిల్ 100%. Why? Only a different input can bring a different output. You cannot have the same input and have a different output. నీవు చేసేయన్నీ సిమిలర్గా చేసి నాకు కొత్తవి రావాలి అంటే అది జరగదు. దట్ విల్ నాట్ హ్యాపన్. జరగవు. ఫ్యామిలీ ప్రేయర్ ఎంతమందికి తెలుసు? ఫ్యామిలీ ప్రేయర్ సాధారణంగా ఎందుకు ఫ్యామిలీలు ఇడిగిపోతాయి, ఎందుకు భర్తలు మారరు, భార్యలు మారరు, ఎందుకు? ఫ్యామిలీ ప్రేయర్. కుటుంబ ఆరాధన అనండి. చాలామంది కుటుంబాల్లో పీస్ ఉండదు, ఆ ఇంటిమేసీ ఉండదు. భార్యకి, భర్తకి, పిల్లలకి ఇంటిమేసీ ఉండదు. అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఇంటిమేసీ ఉండదు. ఏదో కనపడతారు అలా, కానీ వాళ్ళు దగ్గరికి ఉండరు. పెద్ద అయిన తర్వాత అన్నదమ్ములకి పడదు, కొట్టుకుంటారు. తెలుసు, చూసి ఎవరిని చూసారు అన్నదమ్ములు కొట్టుకోవడం? భయంకరంగా ఉంటుంది. ఆస్తుల కోసం, వాటి కోసం. అక్క చెల్లికి పడదు, పెద్ద అయిన తర్వాత కొంతమందికి పడుతుంది, కొంతమందికి భార్యాభర్తలకు పడదు, బంధువులు పడదు. డైవర్స్లు అయిపోతూ ఉంటాయి. భర్త తాగి పడైపోతూ ఉంటాడు, భార్య వెళ్ళిపోతూ ఉంటుంది. ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ఆరాధన అనండి. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఐ సా. టు డెవలప్ సంథింగ్, టు గివ్ బర్త్ సంథింగ్, యూ హ్యావ్ టు కన్సీవ్. నువ్వు కన్సీవ్ అయితేనే కదా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యేది. ఇఫ్ యూ డోంట్ కన్సీవ్, యూ వోంట్ బికమ్ ఎ ప్రెగ్నెంట్. ఫ్యామిలీ ప్రేయర్స్ అనేవి ఉండవు. భార్య, భర్త, పిల్లలు కూడుకొని ఒక పాట పాడి, అవునా, ఒక అధ్యాయం చదివి ప్రార్థించుకొని చేసిన కుటుంబమునికి తిరిగి ఉండదు. ఆ కుటుంబానికి దెర్ విల్ బి లవ్, దెర్ విల్ బి జాయ్ అండ్ పీస్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఐ సా దిస్. దెర్ ఈస్ నో, ఇది లేదు. దిస్ ఈజ్ నాట్ దేర్. యూ డోంట్ హ్యావ్ దిస్. యూ నీడ్ టు హ్యావ్ దిస్. దిస్ ఈజ్ వేర్ యూ నీడ్ టు బిగిన్. ఇది మొదలు పెట్టాలి. మొహాట పడతాం, సిగ్గుపడతాం, బట్ యూ నీడ్ టు డూ దిస్. క్రైస్తవుల ఇంట్లో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్. కూర్చోవాలి. సాయంకాలం అంతా అయిపోయిన తర్వాత, భోజనం అయిపోయిన తర్వాత, ఎస్, ఆఫ్టర్ యూ ఫినిష్ లంచ్ తర్వాత కూర్చోండి. పాటల పుస్తకాలు కొనుక్కోండి, వాళ్ళ పాటలు ఒక పాట పాడండి, ఒక వాక్యం చదవండి. అవునా? ఒకవేళ అభిషేకం ఉంటే నీకు వాక్యం అర్థం తెలిస్తే భర్త బోధించండి, లేకపోతే ఒకరోజు భార్య బోధించాలా, ఒకరోజు భర్త బోధించాలా. అవునా? వాక్యాన్ని. లేకపోతే మన పాత మెసేజ్లు ఏదైనా తీసుకొని ఆ రోజు మెసేజ్ల్లో ఆ ఎక్స్ప్లెనేషన్ వేసుకోవాలా. సీ దట్ అండ్ దెన్ యూ విల్ హ్యావ్ జాయ్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఏ కుటుంబం అయితే ఇలా చేస్తుందో ఆ కుటుంబంలో ప్రేమ, సంతోషము, సమాధానము ఉంటుంది. యూ క్యాన్ ప్రే టుగెదర్. క్రైస్తవ కుటుంబాల్లో ఇది ఉండదు. నెంబర్ 2, పిల్లలకి బోధించకపోవడము. తల్లిదండ్రులు పిల్లలకి బోధించకపోవడము. ఎందుకంటే తల్లికే మనసులో విరోధం. ఈ దేవుడు ఏం చేశాడు, నాకేం చేశాడు ఈ దేవుడు, నాకు రోగం తగ్గించలేదు, ఈ మొగుండి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అనేటువంటి ద్వేషము, వేదన, అప్పులు పోలే. పిల్లలకు బోధించరు. పెద్ద అయ్యాక కంప్లైంట్లు, మా అబ్బాయి కోసం ప్రేయర్ చేయి, మా కూతురు కోసం ప్రేయర్ చేయి. దే డోంట్ టీచ్ దర్ చిల్డ్రన్. దే డోంట్ టీచ్. పిల్లలకి బోధించాలి.
సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ వస్తే బోధించేయడమే. యూ హ్యావ్ టు టీచ్ దెమ్. వాళ్ళకి బోధించాలి. ఒకవేళ నీవు వాళ్ళకి గురి ఇవ్వకపోతే, ఇఫ్ యూ డోంట్ టీచ్ దెమ్, ద డెవిల్ విల్ టీచ్ దెమ్. పక్కన చెప్పండి, నువ్వు బోధించకపోతే నీ పిల్లలకి సైతానుడు బోధిస్తాడు అని చెప్పండి. ఎస్, ఇఫ్ యూ డోంట్ టీచ్ దెమ్, ద డెవిల్ విల్ బి ద ప్రీచర్. లేకపోతే వారి ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్లు, వాళ్ళ క్లాస్ టీచరు, ఎవరో ఒకళ్ళు వాళ్ళకి గురి చూపిస్తారు. ఇఫ్ యూ డోంట్ టీచ్ దెమ్. దిస్ ఈజ్ వాట్ ఐ సా. ఐ అనలైజ్డ్ అనమాట. ఐ అనలైజ్డ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎందుకు ఈ కుటుంబం ఇలాగుంది, వై పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు, వై, వాట్ ఈస్ ద ప్రాబ్లం. దే డోంట్ టీచ్ దర్ చిల్డ్రన్. ఆ కూతురు వెళ్ళిపోయి అన్యురాలని చేసేసుకుంటుంది, అన్యుని చేసేసుకుంటుంది, లవ్ జంప్. ఆ కొడుకు వెళ్ళిపోయి అన్యురాలని చేసేసుకుంటాడు, లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటాడు. ఎంత దారుణం. ఎందుకని? అతనికి సరిగ్గా బోధించలేదు. హీ వాజ్ నాట్ టాట్. సడన్గా ఎలాగొచ్చింది? క్రైస్తవురాలవే. వాడు దశంభాగం కొడుకు ఇవ్వడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లంచాలు తీసుకుంటాడు, లంచగొండ అయిపోతాడు, పొరపాట్లు చేసేస్తాడు. హీ బికమ్స్ కరప్ట్. హీ ఈజ్ నాట్ టాట్. దట్స్ వాట్ ఐ హ్యావ్ సీన్. క్రైస్తవుల్లో తర్వాత తరము నాశనం అయిపోవడం చూశాను నేను. బికాస్ దే డోంట్ లే ద ఫౌండేషన్. తర్వాత తరాలు అన్యుల కుటుంబాల్లో కలిసిపోవడం చూశాను నేను. కొన్ని వందల కుటుంబాలు. ద పేరెంట్స్ డోంట్ టీచ్ దర్ చిల్డ్రన్. ఈ మార్పులు లేకుండా హౌ క్యాన్ యూ బిల్డ్ ఎ ఫ్యామిలీ? నువ్వు వింటున్న వాక్యం కరెక్టే, బట్ యూఆర్ నాట్ గోయింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్. దేవుడు నీ తర్వాత తరముల్లో కూడా కృప చూపువాడు. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ నెక్స్ట్ జనరేషన్. ఎందుకు బ్లెస్ చేయడంటే బికాస్ ఆఫ్ సెల్ఫిష్ నేచర్. సెల్ఫిష్నెస్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్, మీ అబ్బాయిని తీసుకురావు చర్చ్కి, చదువుకోవాలా, ఆహా అమెరికా వెళ్ళాలా, డబ్బులు సంపాదించాలా, లేకపోతే బాగా ఐఏఎస్ చదవాలా, ఐపీఎస్ చదవాలా, సూపర్ అయిపోవాలా. అవునా? కానీ బైబిల్ మటుకు చదవడు, ప్రార్థన అలవాటు లేదు. హీ విల్ హ్యావ్ సమ్ అదర్ హ్యాబిట్స్. దిస్ టూ ఫ్యామిలీ ప్రేయర్. ప్రార్థన చేయండి మీ జీవితంలో, ప్రభువా ఈ సంవత్సరము మేము ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోవాలా. ఐ విల్ హ్యావ్. నీవు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, యు డూ దట్. ఇది ఎవరైతే మొదలు పెడతారో మార్పు చూస్తావో నువ్వు. ఎ డిఫరెంట్ ఇన్పుట్ బ్రింగ్స్ ఎ డిఫరెంట్ అవుట్పుట్. నీవేం చేయకుండా ఇది జరగాలంటే జరగదు. నో, రెజల్యూషన్స్ విల్ ఫెయిల్ 100%. అందుకే నేను రెజల్యూషన్స్ చేయడం మానేసి వాట్ ఐ నీడ్ టు, దేవుడు చెప్పాడు కొన్నిసార్లు నువ్వేం చేస్తావు, కొన్నిసార్లు నువ్వేం చేయకూడదు కూడా చెప్తాడు. ఇట్ టెల్స్ మీ డోంట్ డూ దట్. కొన్ని చేయాలా, కొన్ని చేయకూడదు. సమ్టైమ్స్ హి సేస్ డోంట్ డూ దట్, డోంట్ డూ దిస్, బీ కేర్ఫుల్. ఇలా చేయడం ద్వారా యూ విల్ సీ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్స్. ఇఫ్ యూ డోంట్ డూ దట్, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు లెర్న్. ఒక మాట చూపిస్తాను. ఐ విల్ షో యూ ఎ స్క్రిప్చర్ ఇన్ ఐజయా. యెషయా గ్రంథము 54:13. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. డిడ్ యు సీ దట్? అందరూ చదువు, సక్సెస్, డబ్బు, ఇల్లు, ఆస్తి కరెక్టే. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు ఏం కలుగుతుందంట? అధిక విశ్రాంతి. అందరూ అధిక విశ్రాంతి అనండి. yes, great peace will come when you teach your child. నువ్వు పెద్దయ్యాక వాడు నీ మాట వినడు, చదువుకుంటాడేమో కానీ, పైకి వస్తాడేమో కానీ నీకు తెలీదు. ఆ అన్యజనరాల్ని చేసుకొని వెళ్ళిపోవడమో నీకు మంచిది కాదు. అంటే నీకు దేవుడి గురించి లోతుగా తెలీదు. యూ డోంట్ నో దిస్ గాడ్. హీస్ ఎ జలస్ గాడ్. అవునా? ఎందుకు వాళ్ళకి ఏదంటే, వాళ్ళకి ఎందుకు లేదా జల్సీనెస్? గ్రేట్ షెల్ఫ్. ఎందుకంటే వాళ్ళకి ఉపదేశము పొందలేదు. దే వేర్ నాట్ టాట్. యువర్ చిల్డ్రన్ వేర్ నాట్ టాట్. నీవు నీ కొడుకుని స్వార్థ, నీ కొడుకుకి నువ్వు బోధించకపోతే ఒక తరాన్ని నాశనం చేస్తున్నాడు. యు ఆర్ డిస్ట్రాయింగ్ ఏ జనరేషన్ ఇఫ్ యు ఆర్ నాట్ టీచింగ్ యువర్ చైల్డ్. యు ఆర్ డిస్ట్రాయింగ్ ఏ జనరేషన్. This is where you need to know this. ఓకే, ఇంకొకటి, దేవునికి ప్రతిరోజు సమయం ఇవ్వాలా. సమయము అనండి. ఎస్. మొదట లేచిన తర్వాత ఎవరు సమయం ఇస్తున్నారు? యు ఆర్ గివింగ్ టైమ్ ఇన్ ద మార్నింగ్. వెన్ గాడ్ సీస్ యూ గివింగ్ టైమ్, హీ విల్ కమ్ అండ్ గివ్ యూ టైమ్.
దర్శనాలు ఇస్తాడు, మర్మాలు బోధిస్తాడు. హీ విల్ టీచ్ యూ. సో టైం ఇది, యూ షుడ్ అడాప్ట్ దిస్ టైం. వేకప్ ఇన్ ద మార్నింగ్. పొద్దున్నే నీకు టైం లేదా, ఈవినింగ్, బట్ మార్నింగ్ ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ టైం. మార్నింగ్ టైం ఇస్ ద బెస్ట్ టైం. ఫస్ట్ అనండి, సీక్ యూ ఫస్ట్, గివ్ గాడ్ ద ఫస్ట్ టైం. సీక్ యూ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మొదటి ఫలాలు, మొదట కానుక, మొదట ఇవ్వాలి దేవుడు. గివ్ హిమ్ ఫస్ట్ టైం, మనీ, వెదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గివ్ ప్రయారిటీ టు గాడ్ ఫస్ట్. దట్ ఈస్ వేర్ యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ అవుట్పుట్. కొంతకాలం చేయి. కొంతమంది ఒకరోజు చేస్తారు, 2 రోజులు, వారం రోజులు, నెల. కొంతమంది దశంభాగం 3 రోజులు, 4 నెలలు ఇస్తారు. కొంతమంది 5 రోజులు ప్రార్థన, కొంతమంది సాక్రిమెంట్ 3 రోజులు తీసుకుంటారు. నో, ఎవ్రీడే లైఫ్. కొంతకాలం చేయి. ఒక్కొక్కసారి దేవుడు నిన్ను 7 సంవత్సరాలు పరీక్షిస్తాడు, 3 సంవత్సరాలు, ఒక్కొక్కసారి 12 ఏళ్ళు పరీక్షిస్తాడు. సో హ్యాబిట్స్, మార్పు అనండి. గాడ్ విల్ టెస్ట్. ఒక్కొక్కసారి టెస్ట్ చేస్తాడు, నువ్వు ఎంతకాలం ఇస్తున్నావు, ఎంతకాలం ప్రార్థన చేస్తావు. సమ్ టైమ్స్ గాడ్ విల్ టెస్ట్ యూ అండ్ ట్రై యూ, అండ్ దెన్ హీ విల్ బ్లెస్ యూ. Then he will bless you. Change, some changes. నువ్వు అడగాలి, God, what should I do? What should I not do? అందరూ అడగండి, దేవా అంత చెప్పండి. యేసయ్యా నేనేం చేయాలో చెప్పు, నేనేం చేయకూడదో కూడా చెప్పు. Yes, this will bring a different output. నువ్వేం చేయకూడదో చెప్పు. దేవుడు చెప్తాడు, oh stop doing that. ఆ వ్యక్తిని శపించడం మానే, ఆ వ్యక్తి మీద అసూయ పడడం మానే, ఆ వ్యక్తిని తిట్టుకోవడం మానే, ఆమెను క్షమించు, ఆమెను అసహించుకోవడం మానే, ఈమెను ఇబ్బంది పెట్టడం మానే. దేవుడు చెప్తాడు, ఇదిగో వాళ్ళని ఇబ్బంది పెట్టడం మానేసే, వాళ్ళ నరకం చూపించక. వాళ్ళని పిల్లలు కాకపోవచ్చు, వాళ్ళ మొదటి భార్య పిల్లలు అవ్వచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టక. ఊరికే జనాలను మోసం చేయక, అబద్ధాలు ఆడక. కొన్నిసార్లు దేవుడు చెప్తాడు ఇచ్చేయి, కొన్నిసార్లు కొన్ని చేయమని చెప్తాడు. ప్రార్థించు, బైబిల్ చదువు, స్తుతించు, వాక్యం ప్రకటించు, నా సేవకి ఇదిగో ఈ కానికి ఇది. దేవుడు చెప్తాడు, ఇది ఇవ్వద్దు, ఏది ఇవ్వద్దు, ఏది ఇవ్వాలి. గాడ్ విల్ టెల్ యూ సమ్ థింగ్స్. అవునా? ఒక్కొక్కసారి నీ మాటల్లో అబద్ధాలు, శాపాలు. గాడ్ సెడ్ చేంజ్. మార్పు అనండి. దిస్ ఇస్ వాట్ గాడ్ టోల్డ్. ఎనీథింగ్ యూ వాంట్ టు డూ డిఫరెంట్, సీ సంథింగ్స్ డిఫరెంట్. ఎక్కువ వాక్యం చదువు. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే, వీ ఫోకస్ మోర్ ఆన్ ద నెగిటివ్ థింగ్స్, నాట్ ఆన్ ద ప్రామిస్. నెగిటివ్ థింగ్స్, నాట్ ఆన్ ద ప్రామిస్. నీకు దరిద్రం పోదు, రోగం పోదు, అప్పులు పోవు, అయ్యే ఉంటుంది మాట. సమ్ టైమ్స్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ద ప్రామిస్, జస్ట్ ఆన్ ద ప్రామిస్. గాడ్ విల్ హీల్ మీ, గాడ్ విల్ బ్లెస్ మీ. నా దేవుడిని ఆశీర్వదిస్తాడు, దాని మీద నువ్వు కేంద్రీకరించాలి. సమ్ టైమ్స్ గాడ్ టెల్ యూ, స్టాప్ లిజనింగ్ టు ద న్యూస్, స్టాప్ టాకింగ్ టు పీపుల్, నెగిటివ్ పీపుల్. దే ఆర్ నెగిటివ్ పీపుల్. డోంట్ కట్ దెమ్ ఆఫ్. నీ మంచి స్నేహితురాలు, మంచి స్నేహితుడే, కట్ దెమ్ ఆఫ్ ఇఫ్ దే ఆర్ నెగిటివ్ పీపుల్. దే మే బ్రింగ్ డెత్ ఇన్ టు యువర్ లైఫ్. నెగిటివ్ పీపుల్. శిష్యులు కూడా ఆయన ఒక్కొక్కసారి ఏమన్నాడు తెలుసా, నీవేం పట్టుకెళ్ళొద్దు అన్నాడు. అవునా? వెండి కానీ బంగారు, డోంట్ టేక్ ఎనీథింగ్, గో అన్నాడు. 6 నెలల తర్వాత వచ్చిన తర్వాత మీకేమైనా తక్కువైందా? ఏం తక్కువ అవ్వలే. సమ్ టైమ్స్ గాడ్ మేక్స్ యూ గో త్రూ సమ్ స్టఫ్ టు నో దట్ మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోట వచ్చి ప్రతి మాట. ఏ చేంజ్ కమ్స్ బై డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ నాట్ డూయింగ్ సంథింగ్. లేకపోతే ఎన్ని మెసేజ్లు అయినా మార్పు ఉండదు. ఎంతమంది ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుంటారు? భర్త రాదా? ఓకే, భార్య పిల్లలు కలిపి పెట్టుకోండి, ప్రార్థన చేయండి. మా డాడీ జాయిన్ అవ్వాలా? మందు కొట్టైనా కూర్చోమనండి అక్కడ. డాడీ ఎక్కడ కూర్చొని మందు కొట్టుకో డాడీ, మేము ప్రేయర్ చేసుకుంటామని. తాగనే హీ విల్ లిసన్. కొడతాడు 2 నెలల తర్వాత మందు బానేస్తాడు. యూనో, టుగెదర్. లేదా వైఫ్ రావట్లేదా? ఓకే, భర్త పిల్లలు కలిపి హ్యావ్ ఎ ఫ్యామిలీ. లేదా మదర్ ఫాదర్ రావట్లేదా? అన్నా చెల్లె, 4 పిల్లలు, 3 పిల్లలు కలిపి హ్యావ్ ఎ వర్షిప్. Have a prayer meeting. It will change the family. This is the secret for the family. ఇండివిజువల్గా ఎదుగుతారు, అందరూ బాగుంటారు, కానీ లవ్ ఉండదు, దట్ పీస్ ఉండదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫ్యామిలీ ప్రేయర్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ జోకింగ్, దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఫస్ట్ అనండి, మళ్ళా మొదటి సమయం పిల్లలకు అలవాటు చేయండి. వేకప్ అండ్ టేక్ టైమ్ టు గాడ్. యూ విల్ సీ మిరకల్స్. And God will come down to talk to you and visit you. He will talk to you and visit you. These are 2 important things which will bless you. ఎందుకంటే నీవు మొదట సమయం దేవునికి ఇచ్చావనుకో, మిగిలిన సమయం అంతా శోధనలు రాకుండా దేవుడు కాపాడుతాడు. He will protect you from not falling into sin.
ఉదయకాలము దేవుని స్తుతించావనుకో, ఆ నోట్లోంచి శాపాలు రాకుండా వెళ్తాడు. హల్లెలూయా. ఉదయకాలము దేవునికి చదివావనుకో, ఎవడో ఆ రోజు నిన్ను మోసం చేయకుండా, నీ డబ్బులు కొట్టేయకుండా, నిన్ను ఇబ్బంది పెట్టకుండా, యాక్సిడెంట్లు జరగకుండా దేవుడు కాపాడతాడు. ద నెక్స్ట్ టైం విల్ బి, యూ విల్ అవాయిడ్ మెనీ ప్రాబ్లమ్స్ బై డూయింగ్ సచ్ థింగ్స్. ఇవన్నీ అందరూ చెప్పు. నేను కొంతమంది క్రైస్తవులను అడుగుతాను, మాకు తెలుసండి చేయాలని, కానీ మేము చేయము. ఎందుకో? దాన్ని ఏమంటారు తెలుసా? ఇనిక్విటీ అంటారు. ఇనిక్విటీ అంటే ఏంటంటే బలహీనత. చేయాలని తెలుసు కానీ చేయరు. దట్స్ అన్ ఇనిక్విటీ. బైబిల్ చదవాలని తెలుసు, చదవరు. ఇనిక్విటీ, దీస్ ఆర్ ఇనిక్విటీస్. ఈరోజు ఈ తల్లిదండ్రుల నుంచి వచ్చిన బలహీనతలు అనే కాళ్ళన్నీ ఈరోజు దేవుడు విరగొడుతున్నాడు. టుడే గాడ్ ఈస్ బ్రేకింగ్ దిస్ థింగ్స్. గాడ్ ఈస్ బ్రేకింగ్ సచ్ థింగ్స్. ఓకే, లెట్ మీ గో టు ద సర్మన్. దీస్ ఆర్ 2 థింగ్స్. ఎంతమంది గుర్తుంది? 2. మొదటిది ఏంటి? ఫ్యామిలీ ప్రేయర్. యూ స్టార్ట్. ఇస్ నెవర్ టూ లేట్. నెవర్ టూ లేట్. స్టార్ట్. దెన్ ఫస్ట్ టైం పొద్దున్న లేచి నీకు ప్రార్థన చేసుకోలేవు, కనీసం బైబిల్ అన్నా చదువు. సాయంకాలం ప్రార్థన చేసుకో. డూ సంథింగ్ ఇన్ ద ఫస్ట్ అవర్. మొదట లేచిన తర్వాత ఏదో ఒకటి చెయ్యి. 5 minutes అన్నా మోకరించు, నువ్వు అంత బిజీ అయితే. ఒక అధ్యాయం అన్నా చదువు. ఒక 10 నిమిషాలు ప్రార్థన. తర్వాత యూ విల్ సీ. డూ సంథింగ్ ఇన్ ద ఫస్ట్. కానీ నాకు తెలిసి ఉదయకాలము 1 గంట తీస్తే మంచిది. 1 hour, minimum 1 hour is good for a believer. Do that and see. You will see changes. God will change your life. దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు. దీస్ ఆర్ ద కీస్. ఇవి చేయాల్సినవి. ఓకే, ఇఫ్ యు నో ఇంగ్లీష్, రైట్ ఇట్ డౌన్. డోంట్ ట్రై టు ప్రే ఇట్ అవే. ప్రతి సమస్యకి డోంట్ ట్రై టు ప్రే ఇట్ అవే ఆర్ రిబ్యూక్ ఇట్ అవే. ఎవడైనా కొండను చూస్తే ఏమంటారు? నజరేడు యేసు నీ కొండ. ప్రతి కొండను పో అనకూడదు. అప్పుడప్పుడు ఆ కొండ పక్క నుంచి నువ్వు పోవాలా. అవునా కదా? యా, సమ్ టైమ్స్. వై? దేవుడు చెప్తాడు, ఈసారి దీన్ని ఏమనక, నువ్వు పక్క నుంచి పో. సాల్వా కదా? అక్కడ నుంచో నీ కొండ పోట్లేదు, తల బాదుకొని కింద పడి దొరికిపోతే ఏం చేయాలా? అయిపోయిందా లేదా? యా, పక్క నుంచి చెప్పు. కొన్నిసార్లు కొండ పక్క నుంచి పోతే బెస్ట్ అని చెప్పండి. యా, సమ్ టైమ్స్ వాక్ బై ద సైడ్. డోంట్ ట్రై టు ప్రే ఇట్ అవే. ఒక్కొక్కసారి రోగాన్ని డోంట్ ట్రై టు ప్రే ఇట్ అవే. డోంట్ ట్రై టు ప్రే ఇట్ అవే ఫర్ ఎవ్రీ సిక్నెస్. ఎవెన్ ఇట్ వర్క్స్, అది పనిచేస్తున్నా నువ్వు చేయకూడదు. ఒక్కొక్కసారి ఏం చేయాలంటే రిపెంట్ ఇట్ అవే. వాట్ అవే? రిపెంట్ ఇట్ అవే. ఫర్గివ్ ఇట్ అవే. టైత్ ఇట్ అవే. ఒబీడియంట్ ఇట్ అవే. రెక్టిఫై ఇట్ అవే అండ్ నో ద కాజ్. ఒకసారి ఏం చేయాలా? పశ్చాత్తాపడాలి. ఏం చేయాలా? పశ్చాత్తాపడాలా. నీ పాపం విషయమై ఏం చేయాలా? సమ్ టైమ్స్ యూ నీడ్ టు రిపెంట్ ఫర్ దట్ మిస్టేక్ వాట్ యూ హ్యావ్ డన్. ఆ తప్పు వల్ల వచ్చింది ఆ కష్టము. దాన్ని పశ్చాత్తాపడకుండా పో అంటే కుదరదు. నో. కొంతమందికి ఎయిడ్స్ రోగాలు ఎందుకు వెనక్కి వచ్చేసాయి? వారు చేసిన పాపం విషయమై పశ్చాత్తాప పడలేదు. యూ డిడ్ంట్ రిపెంట్ ఫర్ దట్ సిన్ దట్ యూ హ్యావ్ కమిటెడ్. సో యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద సిన్ ఆఫ్టర్ హీలింగ్. ఇట్ విల్ కమ్ బ్యాక్. ఇట్ విల్ కమ్ బ్యాక్. రిపెంట్ ఇట్. ఫర్గివ్ చేయి. యూ నీడ్ టు ఫర్గివ్. పశ్చాత్తాపం అనండి. ఒక్కోసారి పశ్చాత్తాపడాలి. కొన్ని సమస్యలు పోవాలంటే పశ్చాత్తాపడాలి. కొన్నిసార్లు ఏం చేయాలా? క్షమించాలా. కొన్నిసార్లు దేవుడికి ఇవ్వాలి. కొన్నిసార్లు విధేయత అనండి. ఒబీడియన్స్ అనండి. విధేయత అనండి. విధేయత. రెక్టిఫై అంటే ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా, మళ్ళా చేయకుండా ఉండడం కోసం. ఒక్కొక్కసారి నో ద కాజ్ అనండి. కారణము తెలుసుకొనిటానండి. ఎస్, నో ద కాజ్. వై డిడ్ ఇట్ కమ్? డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకో ఏం చేస్తాడు? డాక్టర్ వెంటనే మందు ఇస్తాడా? ఇన్ని టెస్టులు రాస్తాడు. రాసి చూస్తాడు, ఇందులో ఏమి లేదా, ఇంకా నొప్పి ఉందా, ఇంకా టెస్టులు రాస్తాడు. ఇంకా లేదా, పెట్ స్కాన్ అంటాడు. అవునా, మొత్తం స్కాన్ అంటాడు. టెస్టులు అన్ని 40,000 టెస్టులు రాస్తాడు. అప్పుడు చెప్తాడు, అమ్మా ఇది కొంచెం ఎక్కువ ఉందమ్మా ఇది అని. నో ద కాజ్. సమ్ టైమ్స్ యూ నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ వాట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ గెటింగ్ దిస్ ప్రాబ్లం? నో ద కాజ్. టాక్ టు మీ, టెల్ మీ. ప్రతిసారి కొండ పో అనకూడదు. యూ నీడ్ టు నో ద కాజ్. ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ బై గాడ్. ఎంతమందికి తెలిసి మాట? ప్రతి శరీరాన్ని ఎవరు చేశారు? అందరూ చెప్పండి. ప్రతి మానవుని శరీరాన్ని దేవుడే చేశాడు అని చెప్పండి. మళ్ళీ చెప్పండి. ప్రతి మనుషుడి శరీరాన్ని దేవుడే చేశాడని చెప్పండి. ఓకే,
ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ బై గాడ్. ఎంతమందికి అర్థమైంది ఒక్క మాట? ప్రతి మానవుడు శరీరాన్ని ఎవరు చేశారు? దేవుడు. అండ్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ. ఈ శరీరం ఎవరిది? దేవుడు చేశాడు. కాబట్టి దిస్ బాడీ ఈజ్ డిజైన్డ్, ద స్ట్రక్చర్, ద బాడీ ఈజ్ డిజైన్డ్ టు లవ్, నాట్ టు హేట్. ఈ శరీరము దేని కొరకు చేయబడ్డది తెలుసా? ప్రేమను ఇవ్వడానికి. దిస్ బాడీ ఈజ్ డిజైన్ టు గివ్ లవ్ అండ్ టేక్ లవ్. ప్రేమను ఇవ్వడానికి, ప్రేమను తీసుకోవడానికి దిస్ బాడీ ఈజ్ డిజైన్. ఇఫ్ యూ గివ్ హేట్ ఆర్ టేక్ హేట్, హేట్రెడ్ బ్రింగ్స్ డెత్. హేట్రెడ్ బ్రింగ్స్ డెత్. ద్వేషము దేన్ని తీసుకొస్తుంది? మరణాన్ని తీసుకొస్తుంది. వాడిని చంపేస్తాడంటే హేట్రెడ్ బ్రింగ్స్ డెత్. ద బాడీ. ఈమె తప్పు చేయలేదు కానీ ఆమె తప్పు చేసింది. ఆ స్త్రీ తండ్రి జీవితాన్ని నాశనం చేసింది, ఈమె జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు భర్తను కూడా తీసుకెళ్ళిపోదామని చూస్తుంది. డిడ్ యూ సీ దట్? అంటే ఈమె క్షమించినందుకు ఈమెకెందుకు? నేను దేవుడితో చాలా పోరాడాను. ఈమెకెందుకు ప్రభా? ఆమె అన్యాయం చేసింది కదా, ఈమెకెందుకు ఈ కష్టము, ఈమెకెందుకు ఈ జీవితం ఎంత అన్యాయము? వై? దెన్ గాడ్ సెడ్, ఎ బాడీ ఈజ్ డిజైన్ బై మీ. అది ప్రేమనివ్వాలా, ప్రేమను తీసుకోవాలా. When you start giving hatred and receive hatred, it brings death. అందుకే తండ్రి కుమారుడితో ఏమన్నాడు తెలుసా? ఈ భూమిని అందరూ ద్వేషిస్తారు నిన్ను. ఐ నో ఎవ్రీబడి విల్ హేట్ యూ బికాస్. అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయనందు మై సన్, నో దట్. నిన్ను రాళ్ళతో కూడా చంపేద్దాం, ఏం చెప్తాను? నో దట్ ఐ ఆమ్ లవింగ్ యూ విత్ ఆల్ మై హార్ట్. గాడ్ టోల్డ్ జీసస్. ఆయన శిష్యులతో అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించాను, నా తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నేను మీతో ఉంటాను. సో గాడ్ ప్రొటెక్ట్స్ హిస్ పీపుల్ బై లవ్. వెన్ యూ రిసీవ్ లవ్, you will stay healthy, you will be blessed. Hallelujah. When you receive love, when you love your children, they will grow in a wonderful way. నీ పిల్లలకి, అవునా, నీ భర్తని, నీ భార్యని ప్రేమిస్తే ఆ సంసారం అది చాలా బాగుంది. If you start hating, there will be differences, no peace. పిల్లలకి పీస్ ఉండదు, భార్య భర్తలు కొట్టుకుంటూ ఉంటే. అది వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తే, it will affect their children. Wife and husbands. చాలామంది పిల్లలు సాక్ష్యం చెప్తారు ఇక్కడ. భార్య భర్తల్లో సరిగ్గా ప్రేమ లేకపోతే ఆ కొడుకు వాడి జీవితం సరిగ్గా ఉండదు, ఆ పిల్లల జీవితం, వాళ్ళ బలహీనత, వాళ్ళ జీవితం, దే విల్ స్టార్ట్ ఫైటింగ్. వాళ్ళ జీవితంలో కూడా సరైన శాంతి ఉండదు. ఎవ్రీ బాడీ ఇస్ డిజైన్ ఐదర్ టు గివ్ లవ్ అండ్ టేక్ లవ్. ప్రేమను తీసుకోవడము, ప్రేమను ఇస్తేనే నీ శరీరం ఉంటుంది. ఇఫ్ యూ స్టార్ట్ హేటింగ్, యువర్ బాడీ విల్ స్టార్ట్ కొలాప్సింగ్. అందుకే దేవుడు నీ శత్రువును కూడా ప్రేమించాలన్నప్పుడు అది శత్రువు గురించి కాదు, నీ కోసమే, నీ ఆరోగ్యము కోసము, నీ మంచి కోసమే దేవుడు చెప్తున్నాడు. నాట్ అబౌట్ ద ఎనిమీ. ద ఎనిమీ విల్ బి టేకెన్ కేర్ బై గాడ్. కానీ ఆ శత్రువు కోసం ఎవరు చచ్చిపోతున్నారు? నువ్వు ప్రార్థన చేసేది పోగొట్టుకొని మళ్ళీ సేమ్ లైఫ్ వస్తున్నావు అనుకో, ఇట్ వోంట్ బి యూస్ఫుల్ టు యూ. ఇట్ వోంట్ బి యూస్ఫుల్ టు యూ. సో ఎవ్రీ బాడీ ఈస్ డిజైన్ టు రిసీవ్ లవ్ ఆర్ గివ్ లవ్. సో పేరెంట్స్ షుడ్ లవ్ దర్ చిల్డ్రన్. ఎవరైనా నేను ద్వేషిస్తున్నాడా, వాడిని తిరిగి ద్వేషించక. వాడి కోసమా, నీ కోసమా? నీ కోసమే. ఎందుకంటే అది దానివల్ల నీకు హాని జరగవచ్చు. ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్ అండ్ ఇట్ ఈస్ డిజైన్ టు టేక్ లవ్ అండ్ టు గివ్ లవ్. దీస్ ఆర్ ద వెరీ పవర్ఫుల్ హెల్త్ పాయింట్స్. డాక్టర్లు రోగం తీసేస్తారు, టాబ్లెట్ ఇస్తారు, కానీ వేరు చెప్పరు. ఈరోజు యేసయ్య ఈ వాక్యం ద్వారా మీ వేరుని స్వస్థపరుస్తున్నాడు. హీ ఈస్ హీలింగ్ ద స్పిరిట్ సో దట్ యూ విల్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. వై? నిన్ను వాడు మోసం చేశాడు, వాడు అన్యాయం చేశాడు. పక్కన చెప్పండి, ప్రేమ ఇతరుల కొరకు కాదు, నీ కొరకే అని చెప్పండి. క్షమాపణ కూడా నీ కొరకే, ఇతరుల కొరకు కాదని చెప్పండి. ఫర్గివ్నెస్ ఈజ్ ఫర్ యువర్ గుడ్, లవ్ ఈజ్ ఫర్ యువర్ గుడ్. ఎప్పుడైతే ఈ శరీరము ద్వేషించడం మొదలు పెడతాదో, ఇట్ విల్ స్టార్ట్ కిల్లింగ్ యూ. స్లో పాయిజన్ అనమాట. పక్కన చెప్పండి, ద్వేషం అనేది స్లో పాయిజన్ అనండి. ఇట్ విల్ స్లోలీ కిల్ యూ. ఒక్కొక్కసారి వ్యాధి ఏం చేస్తారు? సమ్ సిక్నెస్ ఈజ్ నాట్ ఆల్వేస్ బ్యాడ్. వ్యాధి అస్తమానం చెడ్డది కాదు. అందరూ చెప్పండి, వ్యాధి అస్తమానం చెడ్డది కాదని చెప్పండి. సమ్ టైమ్స్ సిక్నెస్ ఈజ్ గుడ్, పెయిన్ ఈజ్ గుడ్. ఒక్కొక్కసారి నొప్పి మంచిదే, పెయిన్ ఈజ్ గుడ్. హార్ట్ పెయిన్ వచ్చింది నీకు, ఎందుకు వచ్చింది హార్ట్ పెయిన్? హార్ట్లో ట్యూబ్ బ్లాక్ అయింది. ఒకవేళ పెయిన్ రాలేదనుకో, ఆ బ్లాక్ పెరిగిపోయి గుండె అయిపోతుంది, కామ్గా వెళ్ళిపోతావు పైకి నువ్వు.
ఆ పెయిన్ రావడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్టంట్ వేయించుకొని అది క్లియర్ చేసుకొని మళ్ళా ఇంకో 15 ఏళ్ళు బతుకుతావు. హల్లెలూయా. కొంతమంది 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా బతుకుతారు. అవునా? నాకు తెలిసిన వాళ్ళు చిన్నప్పుడు ఆపరేషన్ అయిన వాళ్ళు పెద్ద కూడా ఉన్నారు, 60 years వరకు ఉన్నారు. They live like that. Sickness will sometimes provoke you and ignite passion in you to seek more of God and His power. Sickness is not always bad. వ్యాధి అనేది అస్తమానం చెడ్డది కాదు. Sickness will provoke you and ignite passion in you to seek more of God and His power. ఒకసారి వ్యాధి ఏం చేస్తుందంటే, వ్యాధి అస్తమానం చెడ్డది కాదు. ఒకసారి వ్యాధి ఏం చేస్తుందంటే నీ శరీరాన్ని నీకు దేవుడి మీద ఇంకా ఎతికేటట్టు, దేవుడితో ఇంకా లోతైన సహవాసం ఏర్పడడానికి వ్యాధి నీకు ఉపయోగపడుతుంది. పక్కన చెప్పండి, ద్వేషం వ్యాధి అస్తమానము చెడ్డది కాదని చెప్పండి. సిక్నెస్ ఈజ్ నాట్ ఆల్వేస్ బ్యాడ్. సో ఇప్పుడు నీలో ఏదన్నా బలహీనత వ్యాధి ఉందా, అందులోంచి ఒక గొప్ప సాక్ష్యము రాబోతుందని ఆనందించు. సిక్నెస్ విల్ ప్రొవోక్ యు అండ్ ఇగ్నైట్ ప్యాషన్ టు యూ టు సీక్ మోర్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ పవర్. ఒక్కొక్కసారి యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? యోహాను సువార్తకి వెళ్ళండి, జాన్ చాప్టర్ 9. అందరూ తీయండి, జాన్ చాప్టర్ 9. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా. ఎందుకని ఇలా అడుగుతున్నారు? ధర్మశాస్త్ర యుగంలో పాత నిబంధనలో ఉండే బైబిల్ జ్ఞానమే ఇది కూడా. అవునా? పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉండే బైబిల్ జ్ఞానం. ఏదో చేస్తేనే రోగం వస్తుంది. అవును, తప్పు చేస్తేనే వస్తుంది రోగం. దట్స్ దేర్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ద ఓల్డ్ కోవెనెంట్ సేస్ యు మేక్ ఎ మిస్టేక్ యు విల్ గెట్ సిక్నెస్. వీళ్ళకి వాక్యం తెలుసు శిష్యులకి, అందుకే అంటున్నారు శిష్యులు, బోధకుడా, వీడి గుడ్డివాడు పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడిగాను. ఎవరు తప్పు చేస్తే, కరెక్టే, తప్పు చేస్తేనే వచ్చింది. ఎందుకంటారా? వై? బికాస్ లెట్ మీ షో యూ సమ్ మిస్టేక్ హ్యాస్ హ్యాపెండ్. ఎందుకంటే మానవుడు ఎందులో పుట్టాడు? మానవుడు పాపంలో పుట్టాడు. సో పాపంలో పుట్టినందుకు పాపం చేస్తాడు, రోగం వస్తుందా రాదా? ఎస్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ పాపం మొత్తం ఈ భూలోకంలో? ఎగ్జాంపుల్ చెప్పండి. అందరూ. బికాస్ హీ కమిటెడ్ సిన్. ఎందుకు పాపం చేశాడంటే పాపములో పుట్టాడు కనుక. కారణము లేని శాపము తగలదు అని ఉంది. ఐ డోంట్ వాంట్ టు గో దేర్, బట్ ఐఎమ్ టెల్ యూ, యూనో, కారణము లేని శాపం అంట తగలదంట. సో మానవుడు పాపములో పుట్టాడు కనుక, పాపం చేస్తాడు కనుక, ఏదో ఒక చేస్తాడు కనుక రోగం అనేది వస్తుంది. ఎవరికైనా సరే, ఆదాము నుంచి ఆఖరి వరకు ఎవ్రీబడి హ్యాడ్ సమ్ ప్రాబ్లం ఎక్సెప్ట్ జీసస్ ఆన్ దిస్ ఇయర్. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడు పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని అడిగానండి. చదవమ్మ తర్వాత. యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ. అదేంటది? ఏమంటున్నారు యేసయ్య? వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. పాపం వల్ల వచ్చు జీతము మరణము, వ్యాధి, అన్నీ. కొత్త నిబంధన అనండి. సో గాడ్ ఈజ్ సీయింగ్, మన దేవుడు ఆది అయి ఉన్నాడు, అంతమై కూడా ఉన్నాడు. అవునా కదా? అంటే యేసుప్రభు వారు ఏం చూస్తున్నాడు? నేను సిలువలో జగత్పునాది వేగమునిపే వీడు పాపాలన్నీ భరించాను. అవునా? ఆయన సిలువ మీద ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని ఏం చేశాడంట? తీసివేశాడంట. అవునా? చేయనందుకే వచ్చింది. చూడండి, యేసు వీడైనను వీని కనవరైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివానిగా పుట్టాను. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వే పాపం చేయడం వల్ల రోగం వచ్చినా యేసయ్య అలా చూడలేదు. నేను సిలువలో నీ రోగాలు భరించాను గనక నా సిలువ మహిమను నీ రోగము ద్వారా చూస్తాను అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. సో ఇఫ్ యు సీ ఎనీబడీ విత్ సిక్నెస్, సీ ద క్రాస్ విల్ బి గ్లోరిఫైడ్ ఇన్ యువర్ బాడీ. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, సిలువ నీ వ్యాధి ద్వారా మహింపడుతుంది అని చెప్పండి. ఎస్, దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ క్రాస్. ఇదే కొత్త నిబంధనలో యేసయ్య చేసిన విభజనని సంఘము గ్రహించలేకపోయింది. అందుకే సమాజానికి స్వస్థత ఇవ్వలేకపోయింది. ద చర్చ్ saw that as a curse rather than a glorification of the cross. కరెక్ట్, అది శాపమే. కానీ ఆయన ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని సిలువలో తీసివేసి దాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. దాని ద్వారా ఏమొస్తుంది? దేవునికి మహిమ. యూనో, దిస్ ఇస్ ద గ్లోరీ. ఏమంటున్నాడు? వీని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు ఎలా పుట్టాడంట?
కానీ పాత నిబంధనలో ఒక యేసుప్రభు మాట చెప్పకపోతే శిష్యులు ఏం చేసేవారు? శాపమని చూసేవారు. పాపంలో పుట్టారు కాబట్టి ఈ రోగాలు వచ్చాయి. అందుకే యేసుప్రభు శిలువలో భరించాడు. ఇప్పుడు ఎవరెవరి శరీరాల్లో ఎంతకాలం నుంచి ఉన్నాయో వాటన్నిటిలోంచి శిలువ మహిమపరచబడుతుంది. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా బలహీనతలోంచి శిలువ మహిమ వస్తుంది. హల్లెలూయా. గ్లోరీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద క్రాస్. ఇంకొక మాట చూద్దాం. 11వ అధ్యాయానికి వెళ్ళండి. యోహాను 11. లెట్స్ గో టు 11. లాజరస్కి రోగం వస్తే యేసు ప్రభువు వారు ఒక మాట అంటారు. ఏమంటారో చూద్దాం. 3:4 చదవమ్మా. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని. Did you see that? Can sickness come for the glory? Yes. పాత నిబంధనలో శాపము ద్వారా వచ్చిన దానిని, అందుకనే కృపావాక్యం త్వరగా ఎక్కదు జనాలకి. గ్రేస్ కెన్ నెవర్ ఫిట్ ఇన్ టు సంబడి. ఈరోజు ఎవరెవరి శరీరాల్లో బలహీనతలు ఉన్నాయో వాళ్ళందరిలోంచి ఏం రాబోతుందంట? దేవుని కుమారుడి సాక్ష్యము రాబోతుంది. హల్లెలూయా. Did you see that? So in one way, if you see, all sicknesses are gathered to the glory of Jesus. Hallelujah. ఎందుకు యేసుప్రభు అందరినీ స్వస్థపరచగలిగాడంటే ఆయన మైండ్ సెట్ డిఫరెంట్. నీకు గనక ఈ మైండ్ సెట్ ఉందా, అనేక మంది రోగులు స్వస్థపడతారు. దిస్ మైండ్ సెట్. అందుకే యేసుప్రభు వారు హీ హీల్డ్ ఎవ్రీవన్ ఫర్ ద గ్లోరీ. యేసు ఇది విని, వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చి. సో జీసస్ సా ఇట్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఈరోజు ఎవరెవరిలో ఏమేమి లోపాలైతే ఉన్నాయో అవన్నీ పోయి దేవుని మహిమ బయటికి రాబోతుంది. ఎవ్రీ ప్రాబ్లం, పావర్టీ, కర్స్, సిక్నెస్, డిసీజ్, ఇట్ విల్ టర్న్ ఇన్ టు గాడ్స్ గ్లోరీ. దట్స్ ద బ్యూటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే, దేర్ ఈజ్ హీలింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి, దేవుని మందిరంలో స్వస్థత ఉంది. పాత నిబంధనలో కూడా చూద్దాం ఒకసారి. లెట్స్ గో టు సెకండ్ క్రానికల్స్. మీకు తెలుసా, ఈ మాటలు విన్న తర్వాత యూ విల్ బీ వన్ ఆఫ్ ద మోస్ట్ మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎవరికి హౌ యు నో హౌ టు డీల్ విత్ సిక్నెస్, హౌ టు డీల్ విత్ పెయిన్, హౌ టు డీల్ విత్ ప్రాబ్లమ్. యు విల్ బీ మెచ్యూర్డ్, నాట్ యాజ్ కిడ్స్. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 28 నుంచి చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 28. దేశమునందు కరువు కానీ తెగులు కానీ కనబడినప్పుడైనను. ఇక్కడ సొలొమోను భక్తుడు దేవుని మందిరాన్ని కట్టించి దాన్ని ముగించిన తర్వాత మోకరించి చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, ఈ మందిరం తట్టు ఎవరైనా తిరిగి ప్రార్థిస్తే, వాళ్ళు పాపం చేసినా, పడిపోయినా, ఇబ్బందులు వచ్చినా, రోగాలు వచ్చినా, వాళ్ళు కనుక ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించవయ్యా అని ప్రార్థిస్తున్నాడు సొలొమోను. తర్వాత దేవుడు అన్నాడు, నేను ఆలకిస్తాను అన్నాడు. చదువమ్మా. గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని తగిలినప్పుడైనను, మిడతలు గాని చీడపురుగులు గాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను, ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను, చదవమ్మా. ఎవడైనను ఇశ్రాయేలీయులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి, నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు. ఏం చెప్తున్నాడు? ఎవరికైనా ఏ రోగం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా సరే నీ మందిరంకి వచ్చి వాళ్ళు ప్రార్థిస్తే వారిని స్వస్థపరిచి బాగు చేయి అని చెప్తున్నాడు. సో ఏ ప్రాబ్లమ్ ఎక్కడికి రావాలా? దేవుని మందిరానికి. కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. ఎవరు చెప్పుకోవాల్సిన లే, కూర్చో అక్కడ. కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. ఎక్కడ ఎనీ ప్రాబ్లం, నో ప్రాబ్లం, కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. ఎనీ స్మాల్ ప్రాబ్లం, డబ్బులు లేవా, రోగాలు వచ్చాయా, జాబ్ పోయిందా, ఎనీ పర్సనల్ ప్రైవేట్ ప్రాబ్లం, కోర్టు కేసా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కమ్. అందుకే చెప్తున్నాడు అనమాట, ఈ మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అలాగని మందిరానికి రావాలనే కాదు, దిస్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద వే.
దిస్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద వే. దేవుడు ఒక మాట అంటాడు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా కొండను చూసి పొమ్మంటే నీవు ఇంట్లో కూర్చొని నువ్వు ఒక్కడవే ఆ రోగం పొమ్మన్నా పోతుంది. హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ వేర్ యూ గెట్ ఫెయిత్. నాట్ ఓన్లీ ఇది ఒక్కటే మార్గం కాదు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే టు బీ హీల్. దేవుని మందిరానికి రావడం అనేది. ఓకే, నీకు విశ్వాసం ఉంటే ఇంట్లో ప్రార్థన చేసి, నేను రోడ్ల మీద చేసినప్పుడు స్వస్థపరిచిన అద్భుతం ఉన్నాయి, ఎయిర్పోర్ట్లో ఉన్నాయి, అనేక చోట్ల. కానీ ఎక్కువ అద్భుతాలు నేను దేవుని మందిరంలో చూశాను. ఐ రిసీవ్డ్ మోర్. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నామాన్ని ఎక్కడ ఉంటారో అక్కడ ఏముంటుందంట, నేను ఉంటాను అంటున్నాడు దేవుడు. ఓకే, సో హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ రిసీవ్ హీలింగ్. దేవుడు దేనికోసం వస్తున్నాడు? విశ్వాసుల కోసం వస్తున్నాడా? సంఘం అనే వధువు కోసం వస్తున్నాడా? మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. సరే, అంటే యేసుప్రభు వారికి ముందు తెలుసా పరలోకం గురించి? యేసుప్రభు తర్వాత తెలుసా పరలోకం గురించి? యేసుప్రభు వారు తర్వాత తెలిసింది పరలోకం గురించి. అంతకుముందు ఎక్కువ తెలియదు పరలోకం గురించి. కొంతమంది భక్తులకు తెలుసు, మోషే లాంటి వాళ్ళకి. అందుకనే ఇంకా దేవుడిని అడుగుతాడు, నువ్వు గనక వీళ్ళందరినీ తీసుకెళ్ళకపోతే నీ జీవగ్రంథం నుంచి నా పేరు తీసేయి అంటాడు మోషే. సమ్ పీపుల్ హ్యావ్ డీప్ ఇన్సైట్స్ బట్ సమ్ డజంట్ హ్యావ్. ఇక్కడ అంటే ఏమంటున్నాడు? యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఏమొచ్చింది? పరలోక రాజ్యం వచ్చేసింది. అవునా? దేవుని రాజ్యము ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? అంటే ఇప్పుడు మనము ఈ వాక్య ప్రకారం చూసుకుంటే మనము యోహాను కంటే గొప్పోళ్ళమా చిన్నోళ్ళమా? గొప్పోళ్ళ. ఇక్కడ ఏమనుంది? బాప్తిజం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా చెప్తున్నాను. నడుస్తుంది అంత గొప్పోడు, అంతకంటే గొప్పడువా? ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో మీరందరూ యోహాను కంటే గొప్పోళ్ళు. ఎలాగా? హౌ అండ్ వై? ఎందుకు అంటున్నాడంటే, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు. వాట్ యు మీన్ బై ద లీస్ట్ ఇన్ ద కింగ్డమ్? ద లీస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఏంటి? యేసు ప్రభువారు సిలువకు ముందు సిలువ తర్వాత తేడా ఏంటి? యేసు ప్రభువారు సిలువ తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో నివాసం ఉంటాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆపరేషన్ ఈజ్ ఫ్రమ్ డౌన్ టు అప్. చూడండి, నువ్వు సైకిల్ కానీ, స్కూటర్ కానీ, నడక కానీ, కారు కానీ కింద నుంచి పైకి వెళ్తే ఈజీయా, పైనుంచి కిందకు వస్తే ఈజీయా? మెట్లు ఎక్కడం కానీ, ఎవరైనా మెట్లు ఎక్కరు ఎప్పుడైనా? పైకి ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు కిటికిటికిటి దిగిపోతారు. అవునా? ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రార్థన కింద నుంచి పైకి చేయాలా? న్యూ టెస్ట్మెంట్లో ప్రార్థన పైనుంచి కిందకి చేస్తాం మనం. లెట్ మీ టెల్ యూ దిస్. ఎందుకు యోహాను కంటే మనం గొప్పోళ్ళమి? వై? యోహాను 10వ అధ్యాయము 41వ వచనము. జాన్ చాప్టర్ 10 వర్స్ 41. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియను చేయలేదు కానీ. ఆగండి, యోహాను ఏం చేయలేదంట? ఏ సూచక్రియ చేయలేదంట. జాన్ డిడ్ నాట్ డూ ఎనీ మిరకల్. గొప్ప ప్రవక్తే, కానీ ఒక్క అద్భుతం చేశాడా? నో, హి డిడ్ంట్ డూ ఎ సింగిల్ మిరకల్. దట్ ఈస్ ద ప్రాబ్లం. కానీ కొత్త నిబంధనలో యోహాను ఎందుకు గొప్పడో తెలుసా? యేసయ్యకు మార్గము సరళము చెప్పాడు, యేసయ్యకి సాక్ష్యం పలికాడు. హి టెస్టిఫైడ్ అబౌట్ జీసస్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎనీ ప్రాఫిట్. ఏలియా, ఎలీషా, మోషే అందరికంటే గొప్పడెవరు? యోహాను. ఎందుకంటే అతను స్వయాన యేసు గురించి సాక్ష్యం ఇచ్చిన దైవజనుడు. హీఈస్ ద గ్రేట్ ప్రాఫిట్. అంటే నోయింగ్ జీసస్ అండ్ డిక్లేరింగ్ జీసస్ ఇస్ గ్రేటర్ దెన్ ఎనీథింగ్ ఇన్ ద యూనివర్స్. డిడ్ యూ సీ దట్? దట్స్ ద గ్రేట్నెస్. దట్స్ ద గ్రేట్నెస్. ఓకే, ఇప్పుడు ఈ యోహాను ఏమైనా అద్భుతాలు చేశాడా? చేయలేదంట. హి డిడ్ంట్ డూ ఎనీ మిరకల్. అయితే యోహాను తర్వాత యేసయ్య ఒక మాట అంటాడు, నేను సిలువలో చనిపోయిన తర్వాత నేనేం చేశానో తెలుసా? చెరను చెరగా పట్టుకొని నా విశ్వాసులందరికీ బహుమానాలు ఇచ్చాను. ఐ డైడ్ ఆన్ ద క్రాస్. చెరను చెరగా పట్టుకొని మనకేమి ఇచ్చాడంట? ఈవులు ఇచ్చాడంట. వరాలు అనండి, వరాలు ఇచ్చాడంట. అందుకనే ఈ యేసుని ఎవరైతే కొత్త నిబంధన తర్వాత నమ్ముతారో ఆయన చనిపోయి లేచాడని మీరందరూ అద్భుతాలు చూడగలరు, అద్భుతాలు చేయగలరు. అలా
The greatness is you can receive a miracle and you can do a miracle. The reason why you are greater than John, you can receive a miracle and you can do a miracle. నువ్వు యోహాను కంటే ఎందుకు గొప్పవాడు అంటే నీవు అద్భుతాన్ని తీసుకోగలవు, అద్భుతాన్ని చేయగలవు. నీకు అనారోగ్యంగా ఉందా? ఒకరికొకరు రోగులు ప్రార్థన చేసుకోవాలని, అవునా? మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొని ప్రార్థించేడు. వీడికి ఎయిడ్స్ ఉంది, వీడికి క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ వాళ్ళు ఎయిడ్స్కి చేయొచ్చు, ఎయిడ్స్ వాళ్ళు క్యాన్సర్కి చేయొచ్చు. ఇద్దరూ స్వస్థపడతారు, అవునా కదా? ఎందుకు? ఇద్దరు విశ్వాసము గల ప్రార్థన రోగిని. నీలో క్యాన్సర్ ఉన్నా కానీ విశ్వాసం ఉంది కాబట్టి నువ్వు ఎయిడ్స్ని తీసేయచ్చు. నీలో ఎయిడ్స్ ఉన్నా కానీ నువ్వు ఇతని మీద చేసే క్యాన్సర్ని తీసేయచ్చు. అంటే నువ్వు అద్భుతాన్ని చూడొచ్చు, అద్భుతాన్ని చేయొచ్చు, అద్భుతాన్ని పొందుకోవచ్చు కూడా. అందుకే మనమందరము యోహాను కంటే గొప్పోళ్ళము. హల్లెలూయా. మరి ఇంత గొప్ప ఐశ్వర్యాన్ని యేసయ్య మనలో పెట్టి ఉండి కూడా ఖండింపబడే వాతావరణం మూలంగా మనం దాన్ని చెప్పుకోలేకపోతున్నాం. Everybody is having the same problem. So you need to pray for others. Even though you are sick, నీలో వ్యాధి ఉన్నా నువ్వు అతలకు ప్రార్థన చేయొచ్చు. అంటే యోహాను కంటే గొప్పడు మనలో ఉన్నాడు అనమాట. హల్లెలూయా. You see that? ఎవరైతే ఈరోజు యేసుని నమ్ముతున్నారో, అందుకే నీ కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ముందు చేసి ఏం చేయాలా? ప్రార్థన చేయి. Pray for somebody in your family. లేకపోతే నీకు నువ్వన్నా చేసుకో. Do it. We have a power greater than John. అందుకే యేసు ఒక మాట అంటాడు, నేను చేయు పనులు మీరు కూడా చేస్తారు. నాకంటే లెట్ మీ స్టాప్ హియర్. సరే, యోహాను కంటే గొప్పోడంటే బాగానే ఉంది. నాకంటే గొప్ప కార్యాలు, లెట్ మీ టెల్ యూ దిస్ అండ్ క్లోజ్. ఐఎమ్ గివింగ్ యూ 2 keys now. ఇప్పుడు ఎంతమంది నమ్ముతున్నారు యోహాను కంటే గొప్పోడు నేను అని? యోహాను సువార్త 16:7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. ఆగండి. యేసయ్య శిష్యులందరినీ పోగేసి, నేను దేవుని కుమారుణ్ణి, తండ్రి ఏకైక కుమారుణ్ణి, భూమి ఆకాశము సమస్తము నా కొరకు నా ద్వారా చేయబడ్డాయి, అవునా? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే నీకు నాశనము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే వెలుగు, అవునా? నా ద్వారా సమస్తం చేశాడు. నేను తండ్రి ప్రియకుమారుణ్ణి, నా ద్వారా తప్పితే తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరు, నేనే తండ్రి నన్నే ప్రమోట్ చేస్తాడని చెప్పిన యేసయ్య ఇక్కడ ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోవటం వలన మీకు. భర్త ఎంగేజ్మెంట్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకొని పెళ్ళి అయిన తర్వాత ఒక వారం కాపురం చేసి, ఒక 3 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఏమే వెళ్ళిపోతున్నానంటే ఏమంటుంది పావిడ? నేను వెళ్ళిపోవటం నీకు ప్రయోజనకరమే అంటే నోబడీ విల్ డూ ఇట్. జీసస్, పేతురు, యోహాను అందరూ సంసారాలు వదులుకొని, ఉద్యోగాలు వదులుకొని, వ్యాపారాలు మానేసి ఈయన వెంబడిస్తా ఉంటే ఆయన టాటా నేను వెళ్ళిపోవడం మీకు మంచిదంటే, యూనో దిస్ ఇస్ హారబుల్. బట్ ఫస్ట్ టైం ఐ సా ది స్క్రిప్చర్, హీ సేస్ నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరము. వాట్ ఇస్ దిస్? లెట్ us స్టడీ దిస్. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. అంటే ఇక్కడ యేసు ప్రభువారు తనకంటే గొప్పగా ఎవరిని హెచ్చిస్తున్నాడు? ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను. వావ్! జీసస్ ఇస్ ప్రమోటింగ్ ద హోలీ గోస్ట్ మోర్ దాన్ హిమ్. నేను వెళ్ళిపోవటం నీకు మంచిది. ఎవరు వస్తారంట? ఆదరణకర్త. Why is Jesus promoting the Holy Spirit more than himself in the flesh? In the flesh is important, అది రాసుకోవాలి. Jesus is promoting the Holy Spirit more than himself in the flesh. నేను శరీరరీతి మీ దగ్గర ఉండుట కంటే నేను వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ మీతో ఉండుట మంచిది అంటున్నాడు. Why? Because Jesus in the flesh, Holy Spirit in the spirit form is more useful than Jesus in the flesh. I am giving you something more now. కొంతమందికి heavy, but it's good. I need to tell these deep things as well. యేసు ప్రభువారు శరీరరీత్యా, ఎంతమంది యేసు ప్రభువారు నా ఇంట్లో ఉండాలనుకుంటున్నారు? శరీరరీత్యా అందరూ అనుకుంటున్నారు. కానీ దానికంటే గొప్ప కార్యం చేశాడు ఆయన. నేను నీ దగ్గర ఉంటే కొంత ప్రాఫిట్, కానీ నేను వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ ప్రాఫిట్, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడంట. ఆగండి. మరి అలాంటి పరిశుద్ధాత్మని ఈ భూమి మీద 2000 సంవత్సరాలు పెట్టుకొని సంఘము ఆ శిష్యులు ఫలించినంత రీతిగా ఫలించలేకపోయింది. అవునా? అంటే
3.5 సంవత్సరాలు శిష్యులతో ఉండే దానికంటే ఎక్కువ ఫలము ఎవరు ఫలించాలా? పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు ఫలించాలా. శిష్యులు ఎప్పుడూ అద్భుతాలు యేసుప్రభు ఉంటే చేశారు, యేసుప్రభు తర్వాత చేశారు అద్భుతాలు ఎక్కువ, తర్వాత చేశారు అద్భుతాలు. ఎందుకు? బికాస్ జీసస్ న్యూ దట్ హీ ఇన్ ద ఫ్లెష్ ఈజ్ లిమిటెడ్ అండ్ హీ ఇన్ ద స్పిరిట్ ఈజ్ అన్లిమిటెడ్. జీసస్ ఇన్ ద స్పిరిట్ ఫార్మ్ ఈజ్ నన్ అదర్ దాన్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు మనం ఉండే యుగము అపోస్తులు యేసయ్య ఉండే యుగం కంటే గొప్ప యుగము. యు ఆర్ గెటింగ్ మే నౌ? సో యూ కెన్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ అండ్ డూ గ్రేట్ థింగ్స్ నౌ. అంటే యేసుప్రభు శిష్యులతో శరీరం భూమి మీద నడిచిన యుగము కంటే ఆత్మలో ఉండే యుగము 2000 సంవత్సరాల నుంచి ఉంది, కానీ దాన్ని ఎవరు ఉపయోగించుకోలేకపోయారు. ఈ రోజు నుంచి మనం ఉపయోగించుకోబోతున్నాం దాన్ని. వి ఆర్ గోయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ us. మనం అనుకోవచ్చు, యేసయ్య ఒక్కసారి వస్తే బాగుండు, యేసయ్య ఒకసారి మనకు శరీరరీతిగా నా ఇంట్లో ఉంటే బాగుండు, నాకు ఏ ప్రాబ్లం ఉండవు. అంతకంటే ఎక్కువ గల ఆత్మగల పరిశుద్ధాత్మని మీకు ఇచ్చేశాడు. జీసస్ గివెన్ యూ ద హోలీ గోస్ట్. ఎందుకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు? ఈ పరిశుద్ధాత్ముడిని ఏమంటాడంట? ఆదరణకర్త. అంటే యేసుప్రభు కంటే ఎక్కువ ఆదరిస్తాడా? అవును. హోలీ స్పిరిట్ క్యాన్ కంఫర్ట్ యూ మోర్ దెన్ జీసస్ ఇన్ ద ఫ్లెష్. హోలీ స్పిరిట్ క్యాన్ కంఫర్ట్ యూ మోర్ దెన్ జీసస్ ఇన్ ద ఫ్లెష్. యేసుప్రభు వారు శరీరరీతిగా నిన్ను ఆదరించే కంటే ఎక్కువ ఆదరణ ఎవరివ్వగలరంట? పరిశుద్ధాత్మ. అందుకే అంటాడు, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరము. ఇంకొక మాట అంటాడు, ఈ పరిశుద్ధాత్ముడు సమస్తాన్ని మీకు బోధిస్తాడంట. అంటే యేసుప్రభు వారు బోధించలేడనే కదా. డిడ్ యు సీ దట్? So Jesus in his flesh cannot teach you all things, but Holy Spirit can teach you all things. Did you see that now? The mission of the Holy Spirit. ఇంకొకటి, ఈయన మీకు సర్వసత్యంలోకి నడిపిస్తారంట. ఎందులోకి? సర్వసత్యం. యోహాను సువార్తకి వెళ్దాం. లెట్స్ గో టు జాన్ అగైన్ అండ్ లెట్ మీ గివ్ యూ ది స్క్రిప్చర్స్ as well. 12 నుంచి చదవండి. 16, 12. యోహాను సువార్త 16, 12. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇప్పుడు నేను చెప్తే మీరు దాన్ని నేర్చుకోలేరు, సహించలేరు. కానీ ఎవరు చెప్తే సహిస్తారంట? పరిశుద్ధాత్మ. చదువు, తర్వాత వచ్చిన చదువు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆగండి. అంటే యేసు ప్రభువారు సర్వసత్యంలోకి మనల్ని నడిపించారా శరీరరీతిగా ఉన్నప్పుడు? నో. జీసస్ ఇన్ ఫ్లెష్ కెనాట్ టీచ్ us ఆల్ ట్రూత్. అంటే సర్వసత్యంలోనికి ఎవరు నడిపిస్తారు? పరిశుద్ధాత్మ. అంటే దిస్ ఈజ్ ఆల్సో ఎ టెస్ట్ ఫర్ జీసస్ ఫర్ హిజ్ హ్యూమిలిటీ. అవునా కదా? ఎస్, జీసస్, యు ఆర్ ఆల్ మైటీ, యు ఆర్ గ్రేట్, యు ఆర్ ద ఫస్ట్ సన్, బట్ దిస్ ఎ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. జాన్ కూడా అన్నాడా లేదా? నేను తగ్గాల, ఆయన హెచ్చింపడాలి. డిడ్ యూ సీ దట్? హౌ హ్యూమిలిటీ బ్రింగ్స్ ప్రమోషన్. హ్యూమిలిటీ బ్రింగ్స్ ప్రమోషన్. ఇక్కడ పరిశుద్ధాత్ముడు, చదువు వచనం, 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఏం చెప్తాడంట? సంభవింపబోవు సంగతులను. సో హోలీ స్పిరిట్ క్యాన్ టెల్ యూ ద ఫ్యూచర్. అంటే యేసు ప్రభువారు పూర్తిగా ఆయన మీకు శరీరరీతిగా ఉండి మీకు అన్నీ చెప్పలేరు, కానీ ఆయన ఆత్మరీతిలో ఉండి పరిశుద్ధాత్మ ద్వారా మీకు రాబో సంగతులను చెప్పగలరంట. డిడ్ యు సీ దట్? వెన్ ఐ కేమ్ టు నో ది స్క్రిప్చర్ ఐ వాజ్ అమేజ్డ్. అందుకనే ఆయన ఒక మాట అంటాడు, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను గనక, మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను గనక నాకంటే ఏం చేస్తారంట? గొప్ప కార్యాలు చేస్తారంట. 4 పాయింట్లు రాసుకోండి అబౌట్ ద హోలీ స్పిరిట్. ఇంగ్లీష్లో రాసుకోండి ఫాస్ట్గా. హోలీ స్పిరిట్ ఈజ్ కమిషన్ టు డూ గ్రేటర్ జాబ్ దాన్ జీసస్ ఇన్ ద ఫ్లెష్. యేసు ప్రభువారు శరీరరీతిగా చేసిన దానికంటే పరిశుద్ధాత్ముడు తన ఆత్మ ద్వారా మనలో ఉండి గొప్ప కార్యాలు చేయగలడు. దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? హోలీ స్పిరిట్ ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్ ఇన్ ద స్పిరిట్. హీ ఈజ్ జీసస్ ఇన్ ద స్పిరిట్.
హోలీ స్పిరిట్ ఈజ్ నన్ అదర్ దాన్ ద ఫాదర్ స్పిరిట్. తండ్రి ఆత్మ. పరిశుద్ధాత్మ అంటే యేసు పనిచేయు ఆత్మ. పరిశుద్ధాత్మ. హోలీ స్పిరిట్ ఈజ్ వన్ అమాంగ్ ద ట్రినిటీ. త్రియేక దేవునిలో ఒకళ్ళెవరు? పరిశుద్ధాత్మ. హీఈస్ ఎ పర్సన్. ఆయన ఒక వ్యక్తి అనండి అందరూ. ఈవెన్ దో ఈజ్ అ స్పిరిట్, హీఈస్ ఎ పర్సన్. హీఈస్ వన్ అమాంగ్ ద ట్రినిటీ. హీఈస్ ఎ ఫాదర్ స్పిరిట్. హీ ఈజ్ జీసస్ ఇన్ ద స్పిరిట్. హీ ఈజ్ కమిషన్ టు డూ గ్రేటర్ జాబ్ దెన్ జీసస్ ఇన్ ద ఫ్లెష్. వాట్ ఈస్ ద మిషన్? కంఫర్ట్, రివీల్ ఆల్ థింగ్స్, గైడ్ టు ఆల్ ట్రూత్, టెల్ ద థింగ్స్ టు కమ్. ఇంకొకటి రాసుకోండి. హీ విల్ టెల్ యూ మోర్ అబౌట్ జీసస్ దాన్ జీసస్ టీచింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫ్లెష్. He can tell you more about Jesus than Jesus himself telling you in his flesh. యేసు ప్రభు వారు శరీరరీతిగా వచ్చి నీకు ఆయన గురించి చెప్పుకునే కంటే యేసు ప్రభు వారి గురించి ఎక్కువ పరిశుద్ధాత్ముడు చెప్తాడంట. హల్లెలూయా. యేసు ప్రభు వారు తనంతట తాను శరీరరీతిగా తన గురించి నీకు చెప్పే కంటే ఎవరు చెప్తారంటే ఆయన గురించి ఎక్కువ? పరిశుద్ధాత్ముడు. ద హోలీ స్పిరిట్ విల్ టీచ్ యూ మోర్ అబౌట్ జీసస్ దెన్ జీసస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫ్లెష్. డిడ్ యు సీ దట్? ఎంతమందికి అర్థమవుతుంది? యేసు ప్రభు వారు శరీరరీతిగా వచ్చి నీకు బోధించే కంటే, తనంతట తాను శరీరరీతిగా బోధించే కంటే పరిశుద్ధాత్ముడు వచ్చి నీకు యేసు గురించి ఎక్కువ బోధిస్తాడంట. అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు యొక్క పని ఇప్పుడు మనం భూమి మీద చూసామా? చూడలేదు. ఎప్పుడు చూసినట్టు? అపోస్తుల కాలంలో యేసు ప్రభు వారు అపోస్తుల దగ్గర శరీరరీతిగా ఉన్నప్పుడు చేసిన పని కంటే ఎక్కువ పని మనం చేసినప్పుడు పరిశుద్ధాత్మ పని కనపడుతుంది. సో నేను ఈ వాక్యం చెప్పిన తర్వాత the dispensation of the greater works has begun from today. Hallelujah. అంటే యేసు ప్రభు వారు మీ ఇంట్లో కూర్చుంటే ఎంతసేపు ప్రార్థన చేస్తావు? మోకరించే ఉంటావు అలాగా, అవునా? అక్కడ కూర్చున్నాడు అనుకో, అమ్మో ఇక్కడ కూర్చున్నాడు. కానీ ఆయన కంటే ఎక్కువ పని చేయగల, ఆయన ద్వారా ఆయన కంటే యేసు ప్రభు వారు ఎక్కువ పని చేయగల ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవింకా ఎక్కువ సమయం గడిపితే గొప్ప కార్యాలు బయటకు తీస్తావు నువ్వు. Did you see that now? So listen. ఈ బైబిల్ చదువుతున్నప్పుడల్లా అందరూ అంటారు, ఈ బైబిల్ చదువుతున్నప్పుడల్లా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు. సో అరే అపోస్తుల కాలంలో ఉంటే బాగుండు కాదు, ఈ కాలంలో ఉన్న నీవు ఇంకా ధన్యుడవు. పక్కన చెప్పు, అపోస్తుల కంటే ఈ కాలంలో ఉన్న నీవు ఇంకా ధన్యుడు అనండి. యు నో సార్, టేక్ అడ్వాంటేజ్. వెన్ ఐ సా దిస్ ఐ వాజ్ అషేమ్డ్. హాఫ్ అన్ అవర్ నాకు ఐ గాట్ అప్సెట్. లార్డ్ జీసస్ ఫర్గివ్ మీ, ఐ డిడ్ంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ సో మెనీ ఇయర్స్. ఆయన శరీరరీతిగా ఉండు కంటే గొప్ప కాలంలో నేను దీన్ని వాడుకోవట్లేదు. డిడ్ యు సీ దట్? నీవెప్పుడైతే సమయం ఇచ్చి, అందుకనే హోలీ స్పిరిట్ కాన్షియస్ అనండి. ఎస్, హ్యావ్ ఎ కాన్షియస్. ఇప్పుడు యేసు ప్రభు ఇప్పుడు నీతో శరీరరీతిగా ఉంటే ఏం చేస్తావు? ఎలా ఉంటుంది నీ జీవితం? నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అనుకుంటావు. బట్ యు హ్యావ్ మోర్ దాన్ దట్, ద హోలీ గోస్ట్. సో లెట్ ఎవ్రీబడి హ్యావ్ ఎ హోలీ స్పిరిట్ కాన్షియస్ టుడే. నీకేమని సాక్షి ఉండాలా? ఏ హోలీ స్పిరిట్ నాతో ఉన్నాడు. హ్యావ్ ఎ హోలీ స్పిరిట్ కాన్షియస్. దెన్ హీ విల్ గైడ్ యూ ఇన్ ఎ బెటర్ వే, ఇన్ ఎ మోర్ గ్లోరియస్ వే దెన్ జీసస్ హిమ్సెల్ఫ్ లివింగ్ విత్ యూ ఇన్ ద ఫ్లెష్. ఇది ఎవరు చెప్పారు? వాక్యం చెప్తుందా? బైబిల్లో ఉందా? ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్రమ్ ద బైబిల్. ఈయన చూడు ఎలా చెప్తున్నాడు. ఆయన దగ్గర జీనిచ్చి, నో ఐఎమ్ గివింగ్ యూ నైస్ థింగ్స్ ఫ్రమ్ ద బైబిల్. జీసస్ హిమ్సెల్ఫ్ టోల్డ్ దిస్. ఈయన ఎవరి గురించో చెప్పడంట. ఈయన తనంతట తామే వెనక ఏమి వినునో వాటి గురించి చెప్తాడంట. అంటే తండ్రి ఎవరి గురించి చెప్తాడు? యేసయ్య గురించే చెప్తాడు. హి విల్ ఓన్లీ టాక్ అబౌట్ జీసస్. సో నౌ ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కాబట్టి నీవు అద్భుతం పొందుకోవచ్చు, నీవు అద్భుతము చేయొచ్చు. డిడ్ యు సీ దట్? వాట్ గ్రేటర్ టైమ్ యూ హ్యావ్. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి తలమే చేసుకోండి, ఈ రోజు నుంచి నాలో పరిశుద్ధాత్మ మన సాక్షి ఉండాలా. Yes, you'll be conscious that Holy Spirit is with me. Don't any problem, Holy Spirit is with me. Lord, ఎవడో చెప్పాడా నీ మీద కేసేస్తా, నీ అంతు చూస్తా, నిన్ను దొంగలకు పట్టేస్తా, నీ జీవితాన్ని నాశనం చేస్తా, నువ్వు ఎలాగైపోతావు. ఎనీ ఫియర్స్, హ్యావ్ అ హోలీ స్పిరిట్ కాన్షియస్. మరణకరమైన రోగమా? ఎయిడ్స్ ఉందా? క్యాన్సర్ ఉందా? భయంకరమైన మరణ రోగం ఉందా? నీలో పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. అన్నిటిని ఛేదించుకొని బయటికి ఎలా రావాలో నీకు బోధిస్తాడు. He will bring you out. అవునా? He will bring you out. Stay calm, stay peaceful, and you will see greater things. You will see greater things. Try to take advantage of the Holy Spirit. Go to the Word. బైబిల్ దగ్గర చదవండి, కొంచెం ప్రార్థన చేసుకోండి. ఒకసారి రోడ్డు మీద ఉన్నప్పుడు అడగండి, పరిశుద్ధాత్మడా
ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఈ సమస్య ఉంది. అలాగనే కాదు, అప్పుడప్పుడు వర్షిప్ గాడ్, అప్పుడప్పుడు ఫీల్ అవ్వండి, నాతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అవునా, 24 hours నీతో ఉంటే హల్లెలూయా, ఆ పరిశుద్ధాత్ముడు నీతో 24 గంటలు ఉంటున్నాడు. హల్లెలూయా, డిడ్ యు సీ దట్? కానీ అంతకంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, వాడిని లైట్ తీసుకున్నావు నువ్వు. సో పీపుల్ సీ ఇన్ ద ఫ్లెష్ మోర్. అందుకే హ్యావ్ ఏ హోలీ స్పిరిట్ కాన్షియస్. అపోస్తుల కంటే గొప్ప కాలం మన జీవితాల్లో బయలుదేరుతుంది అనమాట. గ్రేటర్ మిరకల్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ హౌస్. నీ కుటుంబంలో ఇంకా గొప్ప అద్భుతాలు జరుగుతాయి. దరిద్రము ఐశ్వర్యముగా మారిపోతుంది. గ్రేట్ థింగ్స్ విల్ హ్యాపెన్ టుడే. హ్యావ్ ఎ హోలీ స్పిరిట్ కాన్షియస్. కాబట్టి ఈరోజు యోహాను కంటే గొప్పోళ్ళు ఎంతమంది ఉన్నారు సంఘంలో? ఎస్, యు గాట్ గ్రేటర్ దెన్ జాన్. ఎందుకని గ్రేటర్? యోహాను అద్భుతం చేశాడా? చేయలే. కానీ నీవు అద్భుతం పొందుకోగలవు, అద్భుతము చేయగలవు కూడా. యూ క్యాన్ రిసీవ్ ఎ మిరకల్ అండ్ డూ ఎ మిరకల్. ఆ పరలోక రాజ్యములో అల్పుడైన వాడు, కానీ ఆ అల్పుల్లో ఏముంది? పరిశుద్ధాత్మ. నీలో రోగం ఉంది, బాధ ఉంది, అప్పు ఉంది, వేదన ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నీలో ఎవరున్నారు? అందుకనే ఇన్నున్నా యోహాను ఒక్క తప్పు కూడా చేయలే. ఎక్కడ పెరిగాడు? ఎడారిలో పెరిగాడు, అడవిలో పెరిగాడు. అవునా? చెడు ఏమీ తినలే, మిడతలు అడవితేనే తాగేవాడు. లోకముతో అంటుకట్టబడకుండా పెరిగాడు. మహాపరిశుద్ధుడు యోహాన్. ఒక్క అబద్ధం కూడా ఆడి ఉండడు, ఒక పాపం కూడా చేసి ఉండడు. యేసుప్రభు వారి తర్వాత అతి పరిశుద్ధుడు అంటే యోహానే అయి ఉండొచ్చు, ఆఫ్టర్ జీసస్ ఇన్ ద ఫ్లెష్. అలాంటి వాతావరణంలో పెరిగాడు. మరి అటువంటి యోహాను కంటే గొప్పవాడు ఎవరంట? దేవుని రాజ్యంలో అల్పుడు. నేను ఎక్కువ పాపాలు చేశాను, నాకు ఎక్కువ రోగాలు ఉన్నాయి, నేను బలహీనుడు అనుకుంటే యోహాను కంటే గొప్పడు నువ్వు. ఎందుకంటే దేవుని ఆత్మ ఉంది. నీవు ఈరోజు స్వస్థతను పొందుకోవచ్చు, స్వస్థత ఇవ్వచ్చు కూడా. హల్లెలూయా. యు హ్యావ్ ఎ 2-dimensional పవర్ ఇన్ యువర్ బాడీ అండ్ స్పిరిట్. యేసుప్రభు నాతో ఉండొచ్చు అని కంటే గొప్ప అధికారము, అంత గొప్ప ఆదరణ, సత్యము, సామర్థ్యము, శక్తి యేసుప్రభు వారు ఎవరిలో పెట్టారు? ఇప్పుడు నీకు ఈ పరిశుద్ధాత్మ రావడానికి గల కారణం ఎవరు? యేసయ్యే. ఆయన పంపింది ఎవరు? యేసయ్యే. సో హీ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ అండ్ హీ వర్క్స్ ఫర్ జీసస్. పక్కన చెప్పండి, పరిశుద్ధాత్ముడు పనిచేసేది యేసయ్యకేనా? ఎస్, దిస్ కమిషన్ వాస్ గివెన్ టు ద హోలీ స్పిరిట్. తండ్రి చెప్పాడు పరిశుద్ధాత్ముడా, ఇదిగో నువ్వు వెళ్ళి యేసు గురించే చెప్పాలా, ఆయనే మహింపరచాలా, ఆయన పనిని ఇంకా గొప్పగా చేయాలా అని చెప్పి యేసుప్రభు వారి పని ఎవరికి అప్పగించాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మకు అప్పగించాడు. డిడ్ యు సీ దట్ నౌ? ఈ పరిశుద్ధాత్మను ఎవరిని మహింపరుస్తాడు? యేసయ్యనే. ఎవరిని మహింపరుస్తాడు? జీసస్. ద మిషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విచ్ హ్యాస్ గ్రేటర్ పవర్ అండ్ గ్రేటర్ అథారిటీ దెన్ జీసస్ ఇన్ ద ఫ్లెష్ ఈజ్ కమిషన్ టు గ్లోరిఫై జీసస్. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మకి రావచ్చు గిల్టీ. ఆయన కంటే గొప్ప కార్యాలు నేను చేస్తాను, కానీ ఇంత గొప్ప కార్యాలు ఇన్ని చేసి కూడా ఫైనల్గా ఎవరిని మహింపరచాలంట? యేసునే. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ ఈ ముగ్గురు గురించి జనాలు బాగా ఇబ్బంది పడిపోతున్నారు. వీళ్ళలేరు అని. ఇంత గొప్ప కార్యాలు చేసినా కూడా అల్టిమేట్గా హోలీ స్పిరిట్ ఎవరిని మహింపరచాలంట? యేసయ్యనే. ఇట్ హ్యాస్ టు గ్లోరిఫై జీసస్ అలోన్. ఇప్పుడు యేసుప్రభు ఎవరిని మహింపరుస్తాడు? తండ్రిని. డిడ్ యు సీ దట్? హౌ దే ఆర్ ఆర్డైన్డ్. నువ్వు డైరెక్ట్గా నాకు తండ్రే గ్రేట్, ఏ సమస్య లేదనుకుంటే గాడ్ విల్ సే గో టు జీసస్. ఇఫ్ యు గో టు ద హోలీ స్పిరిట్ యు ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ జీసస్. హోలీ స్పిరిట్ విల్ సే ఐ ఓన్లీ గ్లోరిఫై జీసస్. నీకు అర్థం కాదు. యూనో, సో అండర్స్టాండ్ ద ట్రినిటీ, ద బ్యూటీ ఆఫ్ ద ట్రినిటీ. భార్య భర్తలు అనమాట. అవునా? నేనే గ్రేట్ కాదు. అవును, భర్తకి భర్త శిరస్సు అయి ఉన్నాడు, భార్య ఇస్ ద బాడీ. యూనో, షీ హ్యాస్ టు రెస్పెక్ట్ ద హస్బెండ్. అలాగే నీ హస్బెండ్ నేను గ్రేట్ అనకూడదు. You have to take care of her and love her back. There is a mutual understanding and relationship. So now, from today, ఈ రోజు నుంచి ఎవరైతే అద్భుతాలు చూడలేదో వాళ్ళు అద్భుతాలు పొందుకుంటారు, స్వస్థతలు చేస్తారు కూడా. Hallelujah. You know, you are greater than John and you can do greater works than the apostles. And Jesus in the flesh. యేసు ప్రభువు వారు శరీరరీతిగా చేసిన అద్భుతాల కంటే ఎక్కువ అద్భుతాలు పరిశుద్ధాత్మ ద్వారా మనుషులు చేస్తారంట. Hallelujah. మళ్ళీ పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు చేసేది ఎవరు? యేసయ్యే. జీసస్ అగైన్ త్రూ ద స్పిరిట్ క్యాన్ డూ మోర్ దాన్ హీ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫ్లెష్. యేసు ప్రభువారు తనంతట తాను శరీర రీతిగా చేసే కంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఎక్కువ చెయ్యగలడు. డిడ్ యు సీ ద లిమిటేషన్స్ అండ్ ద ఓపెనింగ్స్ నౌ? ఓకే, నౌ లెట్స్ టేక్ దిస్ 2 గిఫ్ట్స్. ఈరోజు 2 టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ 2 థింగ్స్. నువ్వు యోహాను కంటే గొప్పడు. నువ్వు పాపం చేసి ఉండొచ్చు, భ్రష్టుడు అవ్వచ్చు, రోగాలన్నీ ఉండొచ్చు, కానీ యోహాను కంటే గొప్పడు నువ్వు. నీలో పరిశుద్ధాత్మ ఉంది అంటే ఇప్పుడు యేసు శరీరంలో ఉండేదానికంటే ఎక్కువ
అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూడొచ్చు. దేవుడు నిన్ను గొప్పగా చేయగలడు. ఓకే, యువర్ బాడీ కాన్ఫిగరేషన్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. హల్లెలూయా. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. ఈ వారం అంతా ఆ మనసాక్షి కలిగి ఉండి వచ్చే వారం కల్లా అనేక అద్భుతాలు, సాక్ష్యాలు, ఫలాలు నేను చూడాలా. ఎస్, సమ్ టైమ్స్ యూ కెన్ ఆస్క్ ద హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ గివ్ మీ సెల్ఫ్ కంట్రోల్, గివ్ మీ ఎ రైట్ మైండ్, ఎ హోలీ మైండ్, ఎ హోలీ హార్ట్. నాకు పరిశుద్ధమైన తలంపు దయచేయి, పరిశుద్ధమైన హృదయము దయచేయి. అవునా, ప్రేమించే హృదయము దయచేయి. నా శరీరము ప్రేమించడానికే చేశావు నువ్వు. ఐఎమ్ సపోజ్ టు లవ్ అండ్ రిసీవ్ లవ్, గివ్ లవ్ అండ్ రిసీవ్ లవ్. ఎనీథింగ్ అదర్ దాన్ దట్ ఈజ్ నాట్ ఆఫ్ గాడ్. దట్స్ వై దట్ బాడీ కొలాప్సెస్. ఆ బాడీ కొలాప్స్ అయిపోతుంది. నువ్వు ద్వేషాన్ని ఇస్తూ ఉంటే, ద్వేషాన్ని తీసుకుంటా ఉన్నా సరే ఇట్ విల్ కొలాప్స్. అందుకే సాధ్యమైనంత వరకు స్పీక్ లవ్ అండ్ టేక్ లవ్. ఎవరైనా తప్పు చేశాడు అనుకో, ఈడ చెడ్డోడు, ఈడ నాశనం అయిపోయాను అని ద్వేషం విడుదల చేస్తే వాడికి అది హానికరం, నీకు ఎక్కువ హానికరం. అర్థమవుతుందా? So don't curse. Shut your mouth and say, Holy Spirit help me. పరిశుద్ధాత్ముడా నా నోట్లోంచి మంచి తలంపులు వచ్చేటట్టు చూడు. Above all, ask Holy Spirit for humility. అన్నిటికంటే గొప్పగా దేన్ని అడగాలి? హోలీ స్పిరిట్ని, హ్యూమిలిటీ. యూనో, అండ్ హోలీ స్పిరిట్ గివ్స్ యూ ద ఎబిలిటీ టు హియర్. వినే స్వరాన్ని కూడా ఇస్తుందంట. హియర్. సో ఆస్క్ గాడ్, ఇవన్నీ తల మీద పెట్టుకొని ఆస్క్ గాడ్, హోలీ స్పిరిట్ దిస్ వీక్ డూ గ్రేటర్ థింగ్స్ ఇన్ మీ. పరిశుద్ధాత్మ మనసాక్షి కలిగి ఉందాం. Let us see what Holy Spirit is going to teach us. అందరూ చెప్పండి, ఈ పరిశుద్ధాత్మ పరిచర్య ఈ రోజు నుంచి నాలో మొదలవుతుంది. నాలో ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ మనసాక్షి కలుగును గాక. చూడండి, ఒక స్త్రీ పెళ్ళైన తర్వాత మారిపోతుంది. అమ్మో నాకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు అని. పిల్లలు పుట్టిన తర్వాత మారిపోతుంది. అమ్మో పిల్లలు ఉన్నారు, త్వరగా వెళ్ళిపోవాలండి, నేను రానండి, నా పిల్లలు చిన్నోళ్ళు. షీ హ్యాస్ అవర్ ఓన్ లిమిటేషన్స్. అలాగే ఇప్పుడు మనలో ఎవరున్నారో తెలుసా? పరిశుద్ధాత్మ. Many times we forget, you worry, I am sick, I am broke, I am poor. Man, you got somebody who can do more than Jesus in the flesh. Hallelujah. యేసు ప్రభువు శరీర రీతిలో ఉంది కంటే గొప్ప కార్యములు చేయగల ఆత్మ నీలో ఉన్నాడు. So having that conscious, practice that from today, you will see గొప్ప అద్భుతాలు, స్వస్థతలు మీరు చూస్తారు, ఇతరుల జీవితంలో కూడా మీరు చేస్తారు. Greater than John. Hallelujah. అందరూ చెప్పండి, నేను యోహాను కంటే, బాప్తిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడిని. నేను ఎంత బలహీనున్నైనా, నాలో బలహీనతలున్నా, ఇంకా పాపాలున్నా, రోగాలున్నా, నేను యేసుని నమ్ముకొని పరలోక రాజ్యంకి వెళ్ళడానికి, పరిశుద్ధంగా ఉండాలనే ఆశ నాలో ఉంది. రోజు మహిమ నుంచి అధిక మహిమలోకి ఎదగాలని ఉంది. నేను ఇప్పుడు ఎంత బలహీనున్నైనా, ఇప్పుడు ఎంత అల్పుడనైనా, పరలోక రాజ్యంలో ఎంత అల్పుడనైనా యోహాను కంటే గొప్పడుని. కాబట్టి గొప్ప అద్భుతాలు నాలోంచి బయటకు వస్తాయి. అపోస్తుల కాలముల కంటే గొప్ప కార్యములు యేసయ్య తన పరిశుద్ధాత్మ ద్వారా నాలో చేయబోతున్నాడు, నా ద్వారా చేయబోతున్నాడు, నాకు చేయబోతున్నాడు. ఎస్. Put your hand wherever you are sick. Lord Jesus, Holy Spirit, I release you in the name of Jesus. పరిశుద్ధాత్ముడా నిన్ను విడుదల చేస్తున్నాను ఈరోజు. ఇదిగో నీ బిడ్డలను స్వస్థపరచండి. ఈరోజు ఎవరు ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, ఇదిగో ప్రభువా ఆ రిపోర్ట్లను నార్మల్ తీసుకొని రండి. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్ వ్యాధులను నార్మల్ తీసుకొని రండి. ఎయిడ్స్ రోగములను స్వస్థపరచండి. క్యాన్సర్ రోగములను తీసివేయండి. ఇదిగో ప్రభువా కంటి చూపును సరళము చేయండి. తలలో వ్యాధులను తీసివేయండి. తల తిరుగుట, అయ్యా మూర్చపోవుట, ఫిట్స్ వ్యాధి, ఈ వ్యాధులను ఆపివేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో సైనస్ మైగ్రేన్లను తీసివేయండి. చెవి నొప్పిని, చెవిపోటును తీసేయండి. చెవిటి ఆత్మను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మూగాత్మను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నత్తి నాలుకను, కనుచూపును సరళము చేయండి. అయ్యా క్యాటరాక్ట్లను తీసివేయండి. ఐసైట్ను నార్మల్ తీసుకొని రండి.
పంటి వ్యాధిని, నోటి వ్యాధిని తీసివేయండి. గొంతుకులో ఉండే ఇబ్బందిని తీసివేయండి. జలుబు, దగ్గు అనే వ్యాధులను తీసివేయండి. థైరాయిడ్ వ్యాధి నార్మల్ తీసుకొని రండి. స్పాండిలైటిస్ని తీసివేయండి అయ్యా. నరముల బలహీనతను తీసివేయండి. ఎముకల్లో బలహీనతను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. కండరాల నొప్పులను తీసివేయండి. మాంసములో నొప్పులను తీసివేయండి. గుండె జబ్బులను ముట్టి స్వస్థపరచండి. ఊపిరితిత్తులను ముట్టి స్వస్థపరచండి. కిడ్నీలను ముట్టి స్వస్థపరచండి. ఆస్తమా, ఇస్నోఫిలియా వ్యాధులను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో పేగుల్లో వ్యాధులను తీసివేయండి. అల్సర్లను, పుళ్ళను తీసివేయండి. ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ను తీసివేయండి. ఆయా పైల్స్ వ్యాధిని తీసివేయండి. ఇదిగో నాయన లివర్ కిరోసిస్ వ్యాధులను తీసివేయండి. గాల్ బ్లాడర్లో వ్యాధులను తీసివేయండి. ఇదిగో ఇంకా శరీరంలో రక్తములో ఉండే బ్లడ్ ఇన్ఫెక్షన్లను తీసివేయండి. గర్భము లేని వారికి వారి గర్భాన్ని తాకండి. వారిని తల్లిగా అభిషేకిస్తున్నాను. ఇదిగో వెన్నుపోసు సమస్యలను తీసివేయండి. ఆపరేషన్లను క్యాన్సిల్ చేయండి. ఏ రిపోర్ట్లు నార్మల్ రాలేదో ఆ రిపోర్ట్లు నార్మల్ తీసుకొని రండి. తల నుంచి అరికాల వరకు నొప్పులను తీసివేయండి. ఎవ్రీ పెయిన్ లూజ్ ద బాడీ ఇన్ జీసస్ నేమ్. ఫ్రమ్ హెడ్ టు టో హీలింగ్ ఫ్లో టు దేర్ బాడీస్. హీలింగ్ ఫ్లో టు దేర్ బాడీస్ లార్డ్ జీసస్. హీలింగ్ ఫ్లో టు దేర్ బాడీస్. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. లెట్ దెమ్ టేక్ సాక్రమెంట్ ఎవ్రీ డే. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, టేక్ మై సాక్రమెంట్ ఎవ్రీ డే. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.